Rishadai Balamiyaka
మీ అద్భుతమైన శక్తి ప్రభావం చేత నన్ను మమ్మల్ని నింపి మా హృదయంలో తగిన వర్తమానం చేత మాట్లాడే దేవుడు అని రుజువు చేయండి. మాట్లాడేవారు మీరు కారు, పరిశుద్ధాత్మ గడిలో మీతో మాట్లాడను అన్నావు ప్రభువా. మీరు మాట్లాడినట్లయితే మా జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలము నాయన. మీరు మాతో మాట్లాడండి ప్రభా. ప్రతి వెదరాడు శక్తులను యేసుక్రీస్తు నామములో బంధించండి. మీ కృపా దీవెన ఆశీర్వాదములు చూచుటకు విత్తబడిన సువార్త మా జీవితంలో ఫలించి ఆత్మ ఫలంలో కలిగినటువంటి ఆత్మీయ జీవితంలో నన్ను సిద్ధపరిచే దేవుడు అని ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తిని సంధించి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం చూసుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. సమస్యలక నడిచిపోదురు. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏ బలం పొందుతారంట? నూతన బలము. దేవుని యొక్క సన్నిధి కోసం, దేవుని యొక్క మాటల కోసం, దేవుని యొక్క శక్తిని చూడాలన్న ఆశ మనలో ఉంటే తప్ప ఆయన కార్యం మనం చూడలేం. ఆశ కలిగిన ప్రాణములు తృప్తిపరిచే దేవుడు కనుక ఆశపడినట్లయితే ఆయన ఏం చేస్తాడంట? ఎలాంటి వ్యక్తులుగా చేస్తాడంట? దేవుని యొక్క శక్తి చేత నింపబడినటువంటి మనలను దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి చేత నింపబడడానికి పక్షిరాజు ఎలా ఎగురుతుంది ఆకాశంలో? అది ఎంతో విశాలమైనటువంటి ప్రదేశంలో ఎగురుతూ ఉంటుంది. ఎలా ఉంటుందంట? పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఎవరు ఎగిరేది? ఎవరు ఎగురుతారంట? ఆయన కొరకు ఎదురు చూసేవారు. ఎవరి కోసం? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. ప్లరా, ఈ బలము, ఈ లోక సంబంధమైన బలము మనిషిని బలపరచలేదు.
దేవుని యొక్క వాక్యం విన్నట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహిస్తే, వాక్యంలో ఏం చెప్తుందంటే బలహీనలకు బలాభివృద్ధి కలుగుచేవాడు ఆయనే. ప్లరా శారీరకమైనటువంటి బలము ఎంతున్నా ఆత్మీయ బలాన్ని సంపాదించుకోవాలి. ఆత్మీయ బలము బలముగా ఉన్నప్పుడు శరీర బలహీనత ఎలాంటిదైనా కానీ ఆత్మ బలముతో దాన్ని జయిస్తే నీవు పక్షిరాజుల వలె రెక్కల చాపి పైకి ఎగిరిపోతావట. చూడండి, ఎంతో వ్యత్యాసం కనబడుతుంది. ఆత్మ బలముకి శరీర బలానికి ఎంతో వ్యత్యాసం ఉంది. శరీర బలాన్ని ఆధారం చేసుకుంటాం, శరీర కార్యాలని మనం చూస్తూ ఉంటాం. కానీ ఆత్మ ఫలాలు చూడాలని ఆశ చాలామందికి ఉండదు. ఎందుకంటే ఆత్మలో నీవు స్థిరమైన పునాది వేసుకోగలిగితే దేవుని యొక్క శక్తి ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆత్మ ఫలమును అనుభవించే వ్యక్తిగా ఉంటే శరీరం బలహీనమైన కానీ ఆత్మ నేను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆత్మలో శక్తిని చూస్తావు. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా నువ్వు చూసినట్లయితే ఆత్మ ఫలములు నీలో ఫలించినప్పుడు ఎంతో ఆనందము, ఎంతో సంతోషము, ఎంతో నెమ్మది దొరికింది. కనుక మనం ఎలా ఉంటామంట? నూతన బలము పొందుతామంట. ఏ బలం? ఏ బలము కావాలి? నూతన బలము. దేవుని యొక్క మాటలో ఎంతో శక్తి ఉంది కనుక ఆ శక్తివంతమైనటువంటి మాటను మనం గ్రహించాలి. ఆ మాటలు మన హృదయంలో భద్రపరచుకోగలిగితే దేవుని యొక్క కృప మనకి దొరుకుతుంది. దేవుని యొక్క శక్తి మనలో క్రియ జరుగుతుంది. దేవుని యొక్క మాటలో ఎంతో జీవం ఉంది కనుక ఆ జీవపు మాటలు మన హృదయంలో భద్రపరచుకోవడానికి తగిన ఆశ కావాలి. ఆశ లేకుండా దేవుని యొక్క కార్యం మనము చూడలేము. దేవుని యొక్క శక్తివంతమైనటువంటి మాటలు మనం గ్రహించాలని ఆశ ఉన్నట్లయితే ఆ మాట నీ హృదయంలో క్రియ జరుగుతుంది. కనుక నీవు శ్రేష్టమైనటువంటి ఆత్మ ఫలములు నువ్వు ఫలిస్తావు. ఆత్మ ఫలముల గురించి చెప్పారు మనకిప్పుడు. లేరా? ఆత్మ ఫలములు అనిపించే భక్తి మనకు కావాలి. శరీర కార్యాల కొరకే మనము ఎదురు చూస్తాం. కానీ వాటి వల్ల మన జీవితాల్లో శోధనే, ఇబ్బందే. కానీ దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి ఆత్మఫలములలో నువ్వు ఎదురు చూసే వ్యక్తిగా నీవుంటే దేవుని యొక్క కృప మనకు దొరుకుతుంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహిస్తే, వాక్యంలో ఉన్నట్టు సత్యాన్ని మనం గ్రహిస్తే దేవుని యొక్క మాటలు మనల్ని ఎంతో బలపరుస్తాయి. కనుక మనం ఎలాంటి అనుభవాలు కావాలి, ఎలా దేవుని ఆరాధించాలి, ఎలా దేవుని ఎతకాలి, అది మనం గ్రహించాలి. లేరా? ఏదో వేడికగా దేవుని సన్నిధికి రావటం కాదు. కీర్తనకారుడు చెప్తాడు 123వ అధ్యాయము 13వ వచనంలో ఏముంటుందంటే, తండ్రి తన కుమారి ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిరీక్షింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. లేరా? ఎవరు అంట? మనం ఎవరో మట్టివారమైన మనలను ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన ఎంతో జాలి పడుతున్నాడట. మనం భక్తిలో స్థిరమైన పునాది వేసుకోలేకపోయినా ఆయన కృపగల దేవుడు కనుక ఆయన కృపచేత మనల్ని కాచి కాపాడుతున్నాడు. మనం లోబడినా లోబడకపోయినా ఆయన దయ కొరకు మనం వెతకపోయినా కానీ ఆయన ఏం చేస్తాడంట? ఏమంటుంది? మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడంట. లేరా? మనం ఎవరమంట? మట్టివారం. నిజమేనా? ఎంతమంది గ్రహిస్తున్నారు? చక్కగా స్నానం చేసి వస్తాం. స్నానం చేసి వచ్చి కాసేపు కూర్చోగానే మరలా చిరాగ్గా ఉంటుంది, చెమట పట్టేస్తుంది. మన శరీరాన్ని మనం నలుపుకుంటాం. ఏమొస్తుంది? ఎక్కడి నుంచి తీయబడ్డాం? ఎక్కడి నుంచి వచ్చింది శరీరము? మట్టిలోంచి తీయబడింది కనుక ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన కృప చూపించే దేవుడు కనుక ప్రేమతో ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు? మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. ఎవరంట? ఎవరు మనం? ఆయన జ్ఞాపకం చేసుకొని పోతే మనం బ్రతకలేము. ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టు వలన మనం సజీవులుగా ఉన్నాం కనుక మన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ ఎలాంటిది? తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఏం చేస్తాడంట? మన బిడ్డలంటే మనకెంతో ప్రేమ. ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఏం చేస్తారు?
చక్కగా వారికి ఏమి కావాలో వాటన్నిటినీ చక్కబెట్టి కూడబెట్టి సంతోషిస్తూ ఉంటారు. శరీర కుమారుడు కోసం మనం అంత ఆశపడతాం. సృష్టికర్త అయిన దేవుడు మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త నిన్ను నన్ను ఎంతో ప్రేమించి ఆయన ఏం చేస్తున్నాడంట, జాలి పడుతున్నాడంట. అయితే జాలి గల దేవుడు కనుక ఆయన జాలి పడుతున్నాడు. మనలో ఉండాల్సిన ప్రేమ ఎలాంటిదండి? మనం ఆయన చూడవలసిన ప్రేమించవలసిన ప్రేమ ఎలాంటిది అంటే ఇక్కడ వాక్యం చెబుతుంది, యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. ఏముండాలంట మనకి? ఆయన మనల్ని క్షేమముగా ఉంచినందుకు, మనకు ఆరోగ్యం ఇచ్చినందుకు, మనకి శ్రేష్టమైన కృపనిచ్చినందుకు, మనం ఇలా సజీవులుగా ఉన్నందుకు మనం ఏమి చేయాలి? కృతజ్ఞత తెలపాలి. ఏం తెలపాలంట? కృతజ్ఞత తెలపాలి. ఎలా తెలపాలి? ఆయన జాలిగల దేవుడు కనుక మనం లోబడకపోయినా, శరీర కార్యాల కొరకు ఆశపడుతున్నా, లోక వైపు చూస్తున్నా, లోక సంబంధమైన మనం అనుసరిస్తున్నా, కానీ ఆయన ఏమి చేస్తున్నాడు అంటే జాలిపడి ఒక శ్రేష్టమైనటువంటి కృపను మనకిస్తున్నాడు. ఆయన కృప చూపించకపోతే మనం ఇక్కడ కూర్చోలేం, మనం ఇలా మాట్లాడుకోలేం. ఆయన లోబడకపోయినా అనే దయగల దేవుడు కనుక దేవుని యొక్క కృపను వెతకాలని ఆశన ప్రతి వ్యక్తి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని వాక్యం అంతా మాట్లాడుతుంది. అయితే మనము దేవుని సందుకు వచ్చుచున్న మనము ఎలాంటి ఆత్మీయ మెట్టులో ఉన్నాము, ఎలా ఆత్మఫలములు పాలించటానికి తగిన ఆత్మీయ జీవితం కలిగినటువంటి ప్రార్థన అనుభవం మనలో ఉందా? ప్రార్థన చేస్తాం. ఎలా చేస్తాం? ఎలాంటి ప్రార్థన చేస్తాం? ఒట్టి ప్రార్థన అంట. పెదవులతో నన్ను అడుగుతున్నారు కానీ మీ హృదయం నాకు దూరముగా ఉందన్నాడు. ఎలా ఉందంట? ఎక్కడుంది? ఎక్కడున్నావు? నిజమే, దేవుని సందుకు ఉన్నాం కానీ, దేవుని సందుకు కూర్చున్నాం కానీ మనస్సు ఎక్కడుంది? నీ మనస్సంతటితో దేవుని వాక్యం వింటే దేవుని యొక్క శక్తి నీలో క్రియ జరుగుతుంది. ఆ ప్రభావమైనటువంటి వాక్కు నీ జీవితంలో క్రియ జరిగితే నీ జీవితంలో శ్రేష్టమైన ఫలములు ఫలిస్తావు. పిల్లరా, చాలామంది వాక్యం వింటున్నారు కానీ వాక్యం ఆ తర్వాత అడిగితే ఏంటి, ఈ వారంలో ఒక 3 రోజులు నేను ఉన్నాను ఇంటికాడ ఉన్నాను కదా అని అందరితో మాట్లాడుతుంటే ఏం వాక్యం విన్నారాయా అంటే విన్నామండి, మర్చిపోయామండి. ఏంటంట? మర్చిపోయామండి. చూడండి ఎలాంటి గ్రహింపు! ఆత్మానుసారమైనటువంటి ఆత్మల ఫలములు ఫలించాలనే ఆశ మనలో ఉండాలంటే వాక్యము నేను బ్రతికిస్తుందనే గ్రహింపు ఉండాలి. వాక్యంలో ఉన్న సత్యాన్ని నేను గ్రహించాలి. వాక్యంలో ఉన్నటువంటి ఆ జీవపు మాటలతో నా హృదయాన్ని హత్తుకొని దేవుని స్తుతిస్తాను, దేవుని గణపరుస్తాను. దేవుని యొక్క మాటలు నా జీవితంలో క్రియ జరిగితే నా కుటుంబానికి ఆశీర్వాదము. ఉందా ఆశ ఉందా? ఆ మాటలతో నా హృదయాన్ని తృప్తిపరచుకోవాలి, నా జీవితాన్ని దిద్దుకోవాలి, నా కుటుంబంలో ఆనందంతో సంతోషంతో దేవుని యొక్క ఆశీర్వాదం చూడాలని ఆశ మనకు ఉండాలి. ఆశ లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనము వినలేము. ఆయన మనం లోబడకపోయినా దేవుని ప్రేమమయుడు కనుక ఆయన ప్రేమ గల మాటలతో మనల్ని ఆదరిస్తూ బలపరుస్తూ దేవుని యొక్క శక్తి చేత నింపుతూ జాలి పడుతున్నాడు. అట్లా ఎలా పడుతున్నాడు? తండ్రి తన కుమారి ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడను. చూసారా ఎలాంటి ప్రేమమూర్తి మన దేవుడు! ఎలాంటి ప్రేమమూర్తి! ఎలా జాలి పడుతున్నాడంట? తండ్రి బిడ్డ పట్ల జాలిపడి వాడికి ఏమి కావాలో అది ఇస్తాడు. ఏంటి? ప్రేమ లేకపోతే తండ్రి బిడ్డను చూడలేడు. ప్రేమతో ఏది అడిగితే అది ఇస్తాడు. లేరా, ఒక తండ్రిని తన కుమారుడు అడిగాడు. తండ్రి దగ్గర చాలా తక్కువ అమౌంట్ ఉన్నాయంట. కుమారుడు అడిగాడంట, ఎక్కువ ఖరీదు గల వస్తువు అడిగాడంట. కుమారుడు కనుక తండ్రి యొక్క బాధను కష్టాన్ని అర్థం చేసుకోలేడు.
చేసుకోకుండా ఆ కుమారుడు అడుగుతున్నాడంట, ఏమైనా సరే నాకు అది కావాలి, నాకు అది కావాలి, అది కావాలి అని అడుగుతున్నాడంట. తండ్రి చెప్తున్నాడంట, మరొక పర్యాయం కొంటాను బాబు, మరొక పర్యాయం కొంటాను బాబు అంటే వింటలేదంట. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ బిడ్డ అప్పటికే కొన్ని రోజుల నుంచి ఆహారం లేదట. ఎదురుగా కనబడుతుంది ఆ వస్తువు. గబగబా తండ్రి మాట్లాడుతున్నాడంట వారితో. ఈ పిల్లోడు గబగబా వెళ్ళిపోయి అది తీసేసుకుని తినేసాడంట. డబ్బులు కట్టమన్నారు, డబ్బులు తగినంత అమౌంట్ లేదు, తగినంత అమౌంట్ లేదు. అయితే ఆ కొట్టు అతన్ని చాలా హీనంగా మాట్లాడుతున్నాడంట. అతను చెప్తున్నాడంట, అయ్యా నేను దేవుణ్ణి నమ్ముకున్నానయ్యా, దేవుణ్ణి నేను సేవిస్తున్నానయ్యా, నా దగ్గర ఇవే పైసలు ఉన్నాయ్యా, ఇవి నువ్వు తీసుకో అయ్యా అంటే బూతులు తిట్టేసి అతన్ని చాలా ఇబ్బంది పెట్టాడంట. ఆ ఉన్నటువంటి పైసలు ఇచ్చేసి ఆ కుమారుడు వింటూ ఉన్నాడంట, అవన్నీ వింటూ ఉన్నాడంట. తండ్రిని తిడుతున్నటువంటి తిట్లన్నీ విన్నాడంట. విని అతడు తినే కాయ కూడా అక్కడ పారేసేసి ఆ తండ్రితో ఇంటికి వచ్చేసాడంట. తండ్రి ప్రార్థన చేస్తున్నాడంట. తన ఇంటిలోకి వెళ్ళి, ప్రభువా నువ్వు నన్ను ఎంతో ప్రేమించావు కదా, నా పట్ల నీకు జాలుంటే నా కుటుంబానికి తగినటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడివే, ప్రభువా నాకు సహాయం చేయవా, నా బిడ్డలకు చూసుకునే అంత పరిస్థితి కూడా నాకు లేదు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తుంటే ఆ ఇంటికి ఒక పోస్ట్ మ్యాన్ వచ్చాడంట. పోస్ట్ మ్యాన్ వచ్చి పెద్ద బాక్సు పార్సల్ వచ్చిందండి మీకు అని చెప్పి ఆ తలుపు కొడుతున్నాడంట. అతను తలుపు వేసుకుని ప్రార్థన చేస్తున్నాడంట. ఆ పోస్ట్ మ్యాన్ వచ్చి తలుపు కొడుతూ ఉన్నాడంట. తలుపు కొడు ఎవరు తలుపు కొడుతున్నారు అని వస్తే పోస్ట్ మ్యాన్ వచ్చి, మీకు పార్సల్ వచ్చిందండి, బాక్స్ వచ్చింది, మీరు సంతకం పెడితే నేను ఈ బాక్స్ మీకు ఇచ్చి వెళ్ళిపోతాను అన్నాడంట. మాకెవరు బాక్స్ పంపిస్తారు, మాకెవరున్నారు బాక్స్ పంపించేవాళ్ళు, ఎవరికో వచ్చి ఉంటుంది, మాకు రాదు బాక్స్ అన్నాడట. లేదండి మీ పేరు మీదే, ఈ ఇంటి నెంబర్ మీదే వచ్చింది, ఇదిగో మీకే వచ్చింది అని చెప్పి అతను సంతకం పెట్టించుకున్న బాక్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. ఆ బాక్స్ పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడంట. ఆ కుటుంబం అంతా కూర్చుని, ప్రభా ఏంటి ఈ బాక్స్ ఏంటి, మాకెవరు పంపిస్తారు ప్రభా, మాకు ఎక్కడి నుంచి వచ్చింది ప్రభా, నీ మీద అనుకున్నాం కదా, నీ మాట విని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా, ఇది ఏమిటో నాకు తెలియదు కానీ ఇది మాకు కావలసినటువంటి సమృద్ధి అయినటువంటి ఆహారము కావాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన జాలిగల దేవుడు కనుక ఆ వ్యక్తి యొక్క ప్రార్థన ఆలకించి ఆ బాక్స్ తెరిచాడంట. తెరిస్తే ఆ బాక్స్ పెద్ద బాక్స్ అంట. ఆ బాక్స్ నిండా మామిడి పళ్ళు ఉన్నాయంట. ఏమున్నాయి చూడండి. తన కుమారుడికి, తన సొంత కుమారుడికి పెట్టుకోలేకపోయాడు కానీ ఎవరున్నారు ఆ విషయాలన్నీ ఆయన గ్రహించాడు, చూచాడు. అతని అవమానాన్ని ఆయన చూసి పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఏమి చేశాడో తెలుసా? అడ్రస్ లేదంట. ఎవరు పంపించారో వారి అడ్రస్ కూడా దాని మీద లేదంట. ఎవరింటికి వెళ్ళాలో ఆ అడ్రస్ ఏముందంట కానీ పంపించిన వాళ్ళ అడ్రస్ ఏమీ లేదంట. ప్లరా ఎవరిచ్చారు? పరమ తండ్రి. ఏ తండ్రి? తన యందు యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ప్లరా గమనించారా? ఎవరి ఎడల? యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలి పడతాడట. అలాంటి జాలి గల దేవుని దగ్గర మనకు వస్తున్నాం. అయితే దేవుని యొక్క సువార్తను గ్రహించి దేవుని యొక్క మాటలు మన హృదయంలో భద్రపరచుకోగలిగితే దేవుని యొక్క కృప మనకు దొరుకుతుంది. దేవుని యొక్క మాటలో ఎంతో బలం ఉంది కనుక ఆయన కొరకు ఎదురు చూచేవారు ఏం పొందుతారంట? నూతన బలము. ఈ శరీర బలము కోసం ఆధారపడుతున్నవేమో నాకు తెలియదు కానీ ఆత్మ సంబంధమైన బలముతో నీవు దేవుని ఆరాధించాలని ఆశ ఉన్నట్లయితే ఆయన మాటని వింటే నీకెంతో మేలు. ప్లరా దేవుని మాటలో ఎంతో శక్తి ఉంది కనుక ఆ శక్తివంతమైన మాటను మన జీవితంలో భద్రపరచుకోగలిగితే దేవుని యొక్క మార్గంలో మనం సాగిపోతాం కనుక ఆయన చెప్తున్నాడు. ఆయన ప్రేమించి ఏం చెప్తున్నాడు తెలుసా? 34వ కీర్తన
11వ వచనములో, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. చూసారా ఏం నేర్పుతాడంట? ఏం నేర్పుతాడంటున్నాడు? ఎవరు మనం? ఆయన బిడ్డలుగా ఉన్నాం, పిల్లలుగా ఉన్నాం కనుక మీరు వచ్చి నా మాట వినుడి. వింటున్నామా? వినాలని ఆశపడుతున్నాడు. వాక్యం వినే వ్యక్తులే కనబడుతున్నాం, కానీ దాన్ని విడిచిపెట్టేవారిగానే ఉన్నాం. ఒక చెవిత వింటున్నాము, రెండో చెవిత విడిచిపెట్టేస్తున్నాం. ఆ వాక్యము మన జీవితంలో క్రియ జరగకుండా దేవుని సందులో కనబడుతున్నామని చెప్పుకునటం వల్ల ఉపయోగం లేదు. ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యముతో నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. దేవుని యొక్క శక్తివంతమైన మాటలు నీ హృదయంలో క్రియ జరిగినట్లయితే దేవుని యొక్క వాక్కు నీ జీవితంలో ప్రవేశించాలని ఆశ కలిగి ప్రార్థన చేయగలిగితే, ఆయన మాట నేను వినాలి అనే ఆశతో మనం సిద్ధపడినట్లయితే ఆయన ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. ఏం నేర్పుతాడంట? ఉందా భయము? దేవుని యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి యెహోవా దేవుడు గొప్ప ప్రణాళిక కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఆ ప్రణాళికను చేయవలసినటువంటి ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నటువంటి బలాన్ని ఆధారం చేసుకున్నాడు, తన జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నాడు, తనకు కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి దాన్ని పోగొట్టుకున్నట్లు మనం చూస్తాం. లేరా ఏంటి? సంసోను బలాన్ని ఆధారం చేసుకుని వేగం చూడడానికి వెళ్ళాడు. చూస్తానికి వెళ్ళి ఏమైపోయాడు? ఒక వేశ్య చేతులు చెక్కబడిపోయాడు. పిల్లరా గమనించండి, లోకంలో ఉన్న బలము నిన్ను ఏం చేస్తుందో తెలుసా? వ్యర్థమైన వాటి వైపు చూపిస్తుంది. శరీర కార్యాల కొరకు నీ బలాన్ని వినియోగించుకోవడానికి నాకు కలిమి ఉన్నది కదా, జ్ఞానం ఉన్నది కదా, బలం ఉన్నది కదా అని లోక సంబంధమైన ఆశల వైపు నీ మనసు త్రిప్పి లోకానికి ఈడ్చుకుపోతుంది. అవే శరీర కార్యాలు. దాన్ని ఎంతోమంది వెంబడిస్తున్నారు, ఎంతోమంది వాటిని అనుసరిస్తున్నారు. పిల్లరా అలాంటి వాడే సంసోను. ఎందుకు సంసోను దేవుడు ఇచ్చాడు అంటే దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉంది. దేవుని యొక్క శక్తివంతమైన కార్యములు చూడవలసినటువంటి సంసోను దేనికి లోబడిపోయాడు అంటే లోక శరీర కార్యాలకు, లోకములకు కనబడే దాని వైపు చూసి ఏం చేశాడు? తన బలానంతటిని పాడు చేసుకున్నాడు. ఎవరి చేతిలో చిక్కబడ్డాడు? ఒక వేశ్య చేతిలో చిక్కబడ్డాడు. చిక్కబడి ఏమి చేశాడో తెలుసా? ఆ వేశ్య ఏమి చేసింది? సంసోనుకున్నటువంటి బలాన్నంతటిని ఆ వేశ్య చేతికి అప్పగించేశాడు. అంతే. వేశ్య ఏం చేసింది? చక్క గుండె చెప్పించేసింది. బలమంతా పోయింది. బలమంతా పోయిన తర్వాత చెప్తుంది, సంసోను ఫిలిష్తీయులు వస్తున్నారు, సంసోను ఫిలిష్తీయులు వస్తున్నారు అంది. అంతే. నాకు బలం ఉందనుకున్నాడు, నేను వీరందరినీ జయించవచ్చు అనుకున్నాడు. అప్పటికి అనేక మందిని హతమార్చినటువంటి సంసోను ఎప్పుడైతే గుండె జయించుకున్నాడో, ఎప్పుడైతే దెలీలా తొడ మీద పడుకొని బ్రతికాడో, వెంటనే ఆ దెలీలా తన జట్టు అంతని కట్ చేసేసింది. గుండె చేయించేసరికి బలమంతా పోయింది. బలమ గలవాడిని అనుకున్నాడు, వీరందరినీ జయించవచ్చు అనుకున్నాడు, కానీ జయించలేకపోయాడు. పిల్లరా ఫిలిష్తీయులు ఏం చేశారు తెలుసా? ఇరవై 28 నుంచి చదువమ్మా. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రం నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తం ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి
ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదాని కుడి చేతను ఒకదాని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదువుగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ శబ్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. చూసారా ఏం చేశాడంట? కండ్లు ఊడబెరికేశారు. ఊడబెరికి ఏమి చేశారు? ఏం చేశారంట? గానగ ఎసరడానికి తిరగడానికి ఒక ఎద్దులాగా, అంటే అంత బలవంతుడు కదా. మనిషి గానగ తిప్పగలడా? తిప్పలేడు. కానీ అంత బలశూరుడైనటువంటి సంసోను ఎప్పుడైతే కళ్ళు ఊడబెరికారో తీసుకుని వెళ్ళి గానగాడడానికి ఒక ఎద్దు వలె అతను ఉపయోగించుకున్నారు. చూడండి పిల్లరా, ఎంత బుద్ధిహీనమైనటువంటి పని చేశాడో. దేవుని ప్రణాళిక చేయవలసినటువంటి ఈ వ్యక్తి దేవుని చిత్తాన్ని చేయకుండా, దేవుని చిత్త ప్రకారం జీవించకుండా, దేవునికి భయపడకుండా తన బలాన్ని లోకానికి శరీర కార్యాలకి అప్పగించుకోవటం వలన దేవుని యొక్క మహిమను అక్కడ పోగొట్టుకున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఎప్పుడైతే గుండె చేశారో బలము పోయింది. గానుగ తిప్పుతున్నటువంటి అతడుకు వారు ప్రతి సంవత్సరము వారి దేవతకి ఇవ్వలసినటువంటి బలిని ఎవరివ్వడానికి సిద్ధపరిచారు? ఈ సంసోన్ని సిద్ధపరిచారు. లేరా ఆచారంగా చేసుకుని వారి యొక్క క్రమాన్ని పాటించడానికి జంతువుకు బదులుగా ఈ సంసోన్ని బలివ్వడానికి వారు సిద్ధపడ్డారు. చూడండి పిల్లరా, ఎలాంటి విచారమైన జీవితం, ఎంత భయంకర దుస్థితో చూడండి. ఎవరు? సంసోను. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ సంసోను, దేవుని యొక్క కార్యము చేయవలసినటువంటి సంసోను ఎక్కడున్నాడు? గానిగ విసిరే వ్యక్తిగాను, ఆ దేవతకి బలివ్వడానికి ఆ సమయం వరకు వాడు వేచి చూడడానికి గానగ తిప్పే వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చదువుకుంటూ ఉన్నాం. పిల్లరా, క్రైస్తవ జీవితంలో మనము నీకు దేవుడు ప్రేమించి మంచి బలాన్ని, జ్ఞానాన్ని, ఔషధాన్ని ఇస్తే నువ్వు ఎక్కడున్నావు? ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావు? ఎలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావు నేను ఎరగను. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, బలాన్ని దేవుని కొరకు వినియోగించి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను సంపాదించుకోవాల్సిన సమయం ఇదే. సమయం లేదు. సమయం ఉందని, మరొకసారి నేను ప్రార్థన చేసుకుంటానని, మరొకసారి నేను దేవుని సన్నిధికి వెళ్ళవచ్చని ఆలోచిస్తున్నారేమో. విడువక దేవుని సన్నిధికి వచ్చేవానికి ఒక నూతనమైన పేరు పెడతాడంట ఆయన. ఏం పెడతాడంట? ప్లరా దేవుని సన్నిధిలో గడిపితే ఏనంట 1000 దినముల కంటే శ్రేష్టమంట. గడుపుతున్నామా? 2 గంటలు గడపాలంటే ఆమెనన్న తర్వాత చూడు చాలామంది ఉన్నారు. 2 గంటలు కూడా గడపడానికి మనం ఇష్టపడలేము. దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించి జాలి చూపుతున్నాడట. దేవుని యొక్క ప్రేమ గొప్పది కనుక దేవుని యొక్క ఉచితమైన ప్రేమను నీవు సిద్ధపరచుకోవాలంటే ఆయన ప్రేమకు నీవు ఏమి ఇవ్వగలవు? ఏమి ఇవ్వగలుగుతున్నావు? దేవుడు ప్రేమించి సంసోను పుట్టిస్తే తన తల్లిదండ్రులకి మంచి బలమైన వ్యక్తిగా చేయడానికి, తన జనాంగానికి ఒక మూల పురుషుడిగా ఉండాలని ఆయన ఆశపడితే ఈ సంసోను ఎక్కడున్నాడు? దేనికి ఆశపడ్డాడు? కనబడుచున్నటువంటి శరీర కార్యాల కొరకు ఆశపడ్డాడు. క్లియరా? నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, ఏ కార్యాల కొరకు ఆశపడుతున్నావు? వేటిని అనుసరిస్తున్నావు? వీటిని జీవిస్తున్నావు? సమయం లేదు. ఇక ఆయన చూస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను చూస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. యజమానుడు పిలిచాడంట, విందు సిద్ధముగా ఉంది రండి అని. పిలిస్తే పిలిచిన వారందరూ మళ్ళీ పిలుస్తాకెళ్తే మేము రాలేమయ్యా, మాకు పని ఉందయ్యా అన్నారంట. అయితే ఆయన కోపం వచ్చిందంట. కోపం వచ్చి రాజమార్గానికి పొండి, మీకు కనబడిన ప్రతి వ్యక్తిని దేవుని సన్నిధికి ఈ విందుకు పిలవండి అని చెప్పాడంట. ప్లేరా ఏం చెప్పాడు? రాజ్యమార్గానికి పోయి మీకు కనబడిన వారందరినీ ఈ విందుకు రమ్మనండి అని చెప్పాడంట.
తన దాసులైన వారు వెళ్ళి ఆ రోడ్డు మీద నుంచుని వెళ్ళి వారందరికీ దేవుని సువార్త చెప్పారట. రండి, అక్కడ మీకు విందు ఉంది రండి అంటే అనేక మంది వచ్చాడంట. అనేక మంది ఆ స్థానానికి వచ్చేసారంట. విందుశాల అంతా నిండిపోయిందంట. అయితే రాజు చూడవచ్చాడంట. చూడవచ్చినప్పుడంట అందులో ఒక వ్యక్తి కూర్చున్నాడంట. ఎలా ఉన్నాడు అతను? స్నేహితుడా, పెండ్లి వస్త్రములేకి ఇక్కడికి ఎలా వచ్చితివి అని అడిగాడంట. వారిని అడగగా వాడు మౌని అయిపోయాడంట. లేరా, దేవుని సువార్త వినుచున్న వాళ్ళరా, నీవు మౌనంగా ఉంటే ఉపయోగం లేదు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు శ్రేష్టమైనటువంటి ఆత్మ ఫలములు ఫలించాలంటే నీ శరీర క్రియలను జయించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడే ఆత్మానుసారమైనటువంటి ఆత్మ ఫలములతో నీ హృదయాన్ని సిద్ధపరచుకుని ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి దేవుని ఆరాధించగలిగితే ఆ పెండ్లి విందులో నీవు చేరగలవు. ఆయన రాబోతున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున జీతం ఇచ్చినాక సిద్ధంగా ఉన్నాను అన్నాడు. జీతం ఉందా నీకు? జీతం పుచ్చుకోవాలనుందా? పుచ్చుకోవాలనుకుంటే ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు? సంసోను వలె లోకంలో శరీర కార్యాల కొరకు తిరుగుతూ గానకి తిప్పే వ్యక్తిగా ఉన్నావా? వ్యర్థమైన మాటలు మాట్లాడే వ్యక్తిగా ఉన్నావా? దేవుని యొక్క శక్తిని చూడడానికి జీవితంలో ఇది వ్యర్థమని ఆలోచించే వ్యక్తిగా ఉంటే మొదట ఆయన క్రియలను చూడాలి, ఆయన మాటని వినాలి. ఆయన శక్తివంతమైన దేవుడు, ఆయన కృపగల దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు కనుక ఆయన సంధిలో నీ హృదయాన్ని సరి చేసుకోగలిగితే, నీ జీవితాన్ని ఆయన సమర్పించుకోగలిగితే, దైవ శక్తి చేత నీ హృదయాన్ని దిద్దుకోగలిగితే దేవుని యొక్క సహాయం దొరికింది. కండ్లు ఓడబెరికారు. అప్పుడు బుద్ధి వచ్చిందంట. ఎవరికి? ఆ ఎంటుకులు మొలవసాగాను. ఏమొచ్చినాయి? ఆ ఎంటుకులు మొలవసినప్పుడు అతడికి బుద్ధి వచ్చి తండ్రిని వేడుకుంటున్నాడు, అయ్యా నాకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోను ఆయన. ప్లేరా ఏమడుగుతున్నాడు? ఒక్కసారి బలము పోయిన తర్వాత ఏంటి ఏమి చేస్తున్నాడో అతను ఎరగడు. ఏమి కనబడుతున్నది, ఏమి లోకము ఏమి కనబడలేదు. గుడ్డివాడిగా ఉన్నాడు, గానికి విసురుతూ ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు. అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోను. ప్లరా మనము కూడా అలాగే ఉన్నామేమో. లోక వైపు చూసి కొట్టి మిట్టాడుచు శ్రేష్టమైనటువంటి మార్గములు చూడలేని కన్నులు ఉన్నాయని నీవు వేచి చూసే వ్యక్తిగా ఉండాలని ఆశ ఉంటే మనం దేవుని సుధలో మొరపెట్టాలి. అయ్యా నిన్ను చూసే కన్ను నాకు కావాలి. నా బలమంతా పోయింది, నా బలమంతా శరీర కార్యాలకి నేను వినియోగించాను. ఆత్మ ఫలములతో నేను బలమును సంపాదించుకోవాలంటే నీ వైపు చూస్తున్నాను, నాకు ఒక్కసారి బలం అని అడిగితే సంసోనుని ప్రేమించే దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తాడు. ఆత్మ ఫలములతో నా హృదయాన్ని సిద్ధపరచుకుని నీ మాటకు లోబడి నాయన నీ కార్యములు చూసే వ్యక్తిగా, నేర్చుకునే వ్యక్తిగా నేర్చుంటాను ప్రభని అడగగలిగితే దేవుని యొక్క సహాయం మనకు దొరుకుతుంది. నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క కార్యం చూడాలని ఆశ ఉన్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన దేవా, మీ పాదములకు వందనాలు స్తుతులు చెల్లించుకొనుచున్నాం. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసే దేవుడవు, మహనీయుడు ప్రభువా. నీ తట్టు చూస్తున్నావు నాయనా, నేను మీ తట్టు చూస్తున్నాను ప్రభువా. అయ్యా నువ్వు మాట్లాడే దేవుడవు ప్రభువా. నీవు ఎంతో ప్రేమించి ఆ పెండ్లి విందుకు రమ్మంటున్నావు, కానీ నేను చాకులు చెప్పే వ్యక్తిగా ఉన్నాను, నీ సువార్తను గ్రహించలేని వ్యక్తిగా ఉన్నాను. అయ్యా నా జీవితానికి అయ్యా నాయన శ్రేష్టమైన మార్గం కావాలంటే నీ వైపు చూసే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభువా. ఆ పెండ్లి విందులో నేను లేకపోతే నీ రాజ్యంలో నేను కనబడలేను ప్రభువా. నీ శక్తివంతమైన మాటలు నా జీవితంలో భద్రపరచుకోలేను ప్రభువా. అయ్యా నన్ను క్షమించమని అడుగుతున్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి, ప్రతి వ్యక్తిని మీరే దర్శించండి, ప్రతి వ్యక్తిని మీరే బలపరచండి, ప్రార్థన వీరులుగా సిద్ధపరచండి. మీ ఆశ్చర్యమైన కార్యములు చూచుటకు తగినటువంటి ఆసక్తి గల వ్యక్తులుగా ప్రతి వ్యక్తిని సిద్ధపరిచే దేవుడు అని రుజువు చేయండి ప్రభువా. నువ్వు చూస్తున్న దేవుడవు నాయన. సంశయం లాంటి బుద్ధిహీనత నాకొద్దు ప్రభువా, సంశయం లాంటి అజ్ఞానం నాకొద్దు ప్రభువా. ఆత్మ ఫలములు కలిగినటువంటి
అనుభవం నాకు కావాలి ప్రభువా. దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి నాయనా సంసార లోకంలో కనబడ్డాడు, కానీ తన బలానంతటిని లోకానికి అప్పగించాడు ప్రభువా. అయ్యా, నీ వైపు చూడలేనటువంటి సంసోని వలె నన్ను ఉంచవద్దు ప్రభువా. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందెదరు. పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగిరిపోవద్దురు. ఆ లేక సమస్య లేక సాగిపోదని చెప్తున్నది నీ వాక్య ప్రభువా. నిజమేనా తండ్రి? అలాంటి ఆత్మీయ మెట్టులో నన్ను సిద్ధపరచమని అడుగుచున్న ప్రతి వ్యక్తిని మీరే దర్శించి, ప్రతి వ్యక్తిని మీరే బలపరిచి, ప్రార్థన వీరులుగా సిద్ధపరిచి, విత్తముడు సువార్త ప్రతి వ్యక్తి జీవితంలో క్రియ జరిగించండి. ఆశలు తృప్తి పరుస్తానన్నావు. ఆశతో నీ సదికి వచ్చిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. ఎలాంటి అవసరం కలిగి ఉన్నారు, ఎలాంటి సమస్యలు కలిగి ఉన్నారు, ఎలాంటి నైనా పరిస్థితి ప్రభావంలో నైనా నలిగిపోతున్నారు, అట్టి వారందరిని మీరు దర్శించి ప్రార్థన పరులుగా సిద్ధపరిచి ప్రతి ఆశని తీర్చి నిన్ను గణపరచడానికి జీవము గల దేవుని కలిగి ఉన్నారని విశ్వాసంతో నీ తట్టు చూసే ఆత్మీయ మెట్టులో ప్రతి వ్యక్తిని సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యొక్క శక్తి ప్రతి బిడ్డకి తోడయండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.